హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఎప్పుడు రిలీజ్ అయిన డే 1 ఆల్ టైమ్ రికార్డ్ పెట్టే రేంజ్ ఉన్న ఫిల్మ్. పార్ట్ 1 బాక్స్ ఆఫీస్ సక్సెస్ తో పాటు అవార్డ్స్ కూడా తీసుకురావడంతో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగాయి. అయితే గత 2 డేస్ గా వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే సినిమా ప్రెజెంట్ ఆగిపోయింది. హీరోకి డైరెక్టర్ కి మధ్య పెద్ద గొడవే వచ్చింది. హీరో కోపంతో గడ్డం తీసేసి టూర్ కి పోయాడు. ఇద్దరు ప్రాణ స్నేహితుల్ని విడగొట్టిన సినిమా అంటూ చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే వీటిలో నిజమెంత? పార్ట్ 2 షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యేదెప్పుడు? ఇంకా ఎన్ని రోజులు బ్యాలెన్స్? వీటితో పాటు రిమైనింగ్ మూవీ అప్డేట్స్ ని ఈ వీడియోలో చూద్దాం పదండి. కల్కి ఇండియన్ 2 బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ని ఆల్రెడీ అప్లోడ్ చేశాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ధనుష్ రైటర్ అండ్ డైరెక్టర్ గా వర్క్ చేస్తూ మెయిన్లీలో చేస్తున్న మూవీ రాయన్. ఈ మూవీ ఈ మంత్ 26 న తెలుగుతో పాటు మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ కాబోతుండగా ఈ సినిమా నుంచి ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది. ఇక ఈ ట్రైలర్ ఎలా ఉందన్న విషయానికి వస్తే నాకైతే రీసెంట్ టైమ్ లో ఇంతలా ఎంగేజ్ చేసిన ట్రైలర్ లేదనే చెప్పాలి. ట్రైలర్ లో పాయింట్స్ అండ్ స్టోరీ సింపుల్ గానే అనిపించిన కాస్టింగ్, కెమెరా వర్క్, రెహమాన్ గారి మ్యూజిక్ అండ్ వీళ్ళ క్యారెక్టరైజేషన్ వీటిని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఫస్ట్ అయినా వెళ్ళాలనిపిస్తుంది. చాలా రోజులకి ప్రకాష్ రాజ్ గారిని మూవీలో చూస్తున్నాం. ఆఫ్టర్ గుంటూరు కారం ఆర్టిఫిషియల్ లుక్, ఇంకా సందీప్ కిషన్ అండ్ ఎస్ఏ సూర్య వంటి క్యాస్ట్ ఉండడం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. హీరో క్యారెక్టరైజేషన్ కూడా చాలా డిఫరెంట్ గా రాసుకున్నట్టున్నాడు ధనుష్. అండ్ వీళ్ళ ముగ్గురు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అసలు మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందని నేనైతే ఈగలే వెయిటింగ్. మెయిన్ గా రెహమాన్ గారి కంబ్యాక్ కోసం. ట్రైలర్ సింపుల్ గా ఉన్న ఎంగేజింగ్ గా ఉంది. మరి మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. రీ రిలీజ్ టైం మళ్ళీ రానుంది. అసలు ఇండియాలో ఈ రీ రిలీజ్ టైం స్టార్ట్ అయిందే పవన్ కళ్యాణ్ అండ్ మహేష్ బాబు సినిమాలతో. అందుకే వీళ్ళ సినిమాలు ఎప్పుడు రీ రిలీజ్ అయినా కూడా ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు రీ రిలీజ్ అయిన హీరోల సినిమాల్లో వీళ్ళ సినిమాల హిట్ పర్సెంటేజ్ అనేది ఎక్కువ. అలానే రీసెంట్ టైమ్ లో ఈ ట్రెండ్ కాస్త తగ్గిందనేది వాస్తవం. అయితే ఓల్డ్ రికార్డ్స్ ని బ్రేక్ చేయడానికి రెడీ అయింది ఈ ద్వయం. ముందుగా ఆగస్ట్ 9న మహేష్ బాబు బర్త్డే ఉండడంతో మొదట అతడు కలేజ వంటి సినిమాల్ని రీ రిలీజ్ చేద్దామనుకున్నా కూడా ఫైనలీ మురారి సినిమాని కన్ఫర్మ్ చేశారు. సో ఈ ఆగస్ట్ లో మురారి సినిమాని మళ్ళీ థియేటర్స్ లో చూడబోతున్నాం. ప్యూర్లీ క్లాస్ సినిమా కాబట్టి ఓపెనింగ్స్ లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టకపోవచ్చు. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ వైపు కదిలారంటే మాత్రం లాంగ్ రన్ ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇలాంటి సినిమాతో కూడా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టాడంటే మాత్రం ప్యూర్లీ మహేష్ బాబు స్టామినా అనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఎంత నెంబర్ అయితే పెడుతుందో దాన్ని డబుల్ మార్జిన్ తో బ్రేక్ చేయడానికి వస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి గబ్బర్ సింగ్ ని రీ రిలీజ్ చేయడం ఈ రోజే కన్ఫర్మ్ అయింది. పవర్ స్టార్ కెరీర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. అప్పటి వరకు ఫ్లాప్ సినిమాకి ఓపెనింగ్స్ ఉన్నా కూడా డే 1 నుంచి ఫుల్ రన్ వరకు పవన్ కళ్యాణ్ సినిమాకి హిట్ టాక్ వస్తే ఎలా ఉంటుందో చూపెట్టిన ఫిల్మ్. ఈ సినిమాని సెప్టెంబర్ 2న కళ్యాణ్ గారి బర్త్డేకి రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ 2 సినిమాల్ని కూడా గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తారో లేక 1-2 షోలకే పరిమితం చేస్తారో అప్పుడే తెలియదు. ఈ 2 సినిమాల మేజర్ టార్గెట్ వచ్చేసి విజయ్ గిల్లీ కలెక్షన్స్. ఆ మూవీ 30 కోట్ల మార్క్ దాటింది. మరి 2 సినిమాలు ఎలా పర్ఫార్మ్ చేస్తాయో చూడాలి. రీ రిలీజ్ లో వీటి సెలక్షన్ పై మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి. ఇక పుష్ప 2 కాంట్రవర్సీ విషయానికి వస్తే ప్రెజెంట్ అల్లు అర్జున్ సుకుమార్ పై గొడవ పడ్డాడంటూ షూటింగ్ నుంచి బయటకు వచ్చి గడ్డం తీసేసి ట్రిప్ కి వెళ్లాడంటూ. దీనికి రీజన్ సుకుమార్ ఇర్రెగ్యులర్ బిహేవియర్. షూటింగ్ అని చెప్పి తొందరగా రాకపోవడం, రాసిందంతో సాటిస్ఫై కాక స్క్రిప్ట్ ని చేంజ్ చేస్తూ రావడం, వీటన్నిటి వల్ల వీళ్ళ రిలేషన్ దెబ్బతింది అంటూ సోషల్ మీడియాలో న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. అల్లు అర్జున్ ఓల్డ్ వీడియోస్ ని సర్క్యులేట్ చేస్తూ స్టోరీ బాగానే అల్లుతున్నారు. బట్ ఇందులో కాస్త నిజమైతే లేకపోలేదు. పార్ట్ 1 రిలీజ్ అయ్యి దాదాపు 3 ఇయర్స్ అవుతుంది. ఈ 3 ఇయర్స్ లో క్రియేటివ్ డిఫరెన్స్ అయితే చాలానే వచ్చింది. బట్ దాని సినిమాపై ఎఫెక్ట్ ఇచ్చేంతలా వీళ్ళు చూపించలేదు. సుకుమార్ అల్లు అర్జున్ మధ్య ఎంత గొడవ వచ్చినా కూడా అది కొన్ని గంటలు మాత్రమే అని చాలా మంది చెప్తుంటారు. సినిమాకి ఇంకో 30 డేస్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది కూడా క్లైమాక్స్ పార్ట్. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కి 2 మంత్స్, ఆ తర్వాత ప్రమోషన్ కి 1 మంత్ తీసుకున్నా కూడా డిసెంబర్ 6న హ్యాపీగా రిలీజ్ అవుతుంది పుష్ప 2. బట్ ఈ 30 డేస్ షెడ్యూల్ అనేది ఎక్స్టెండ్ అయితే మాత్రం పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ అయితే ప్రస్తుతానికి వెరీ లెస్. మీరు సోషల్ మీడియాలో చూస్తుంది ఓల్డ్ వీడియోస్. సినిమా కోసం ప్రాణమిచ్చే అల్లు అర్జున్ తన బెస్ట్ ఫ్రెండ్ మీద కోపడి సినిమా వదిలి వెళ్ళిపోయాడంటే, అది కూడా ఇంత హైప్ ఉన్న పుష్ప 2 సినిమా నుంచి, అది నమ్మారంటే అంతకన్నా సిల్లీ థింగ్ వేరేది లేదు. సో ప్రస్తుతానికి వీళ్ళ మధ్య జరుగుతున్న గొడవ అనేది ఫేక్ న్యూస్. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. మురారి, గబ్బర్ సింగ్ అండ్ పుష్ప 2 డే 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.